యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రంతే దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలాన్ని ఆయన సన్నిధి నడిపించడాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. రావాల్సిన వారిని కూడా దేవుడు క్షేమంగా నడిపించి దేవుని యొక్క మేళ్లు పొందవలసిందిగా దేవునితో కోరుచున్నాను. చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము మనం 38వ వచనం వరకు మనం చూసినప్పుడు 38 నుంచి దాదాపు 2వ అధ్యాయం వరకు చూస్తే క్రిస్మస్ గురించి మొట్టమొదట ఎలిజబెత్ జకర్యా వృద్ధాప్యంలో వారికి కుమారుని అనుగ్రహించడం దేవుడు, ఆ తర్వాత కన్యకైన మరియకు. అంటే ఇక్కడ రోజు మనం చూసే వాక్య భాగం ఏంటంటే 37వ వచనంలో ఒక మాట అన్నాడు దూత, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పాను. అంటే ఇక్కడ అంటాడు, విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. అంటే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. దీని యొక్క పూర్తిగా మనం ట్రాన్స్లేషన్ చూసుకుంటే ఈ మాటకి దేవునికి అసాధ్యం అంటూ ఏమి ఉండదంటే, ఈరోజు మన ధ్యాన అంశం కూడా అదే, దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు అనే మాట మనం చూస్తే, ఎందుకు ఈ మాట మనం చూస్తున్నామంటే, ఒకసారి మనం లూకాసు వార్తలోనే మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు మనకి ఏ జ్ఞాపకం వస్తుందంటే, ఇక్కడ గబ్రియల్ దూత దేవుని నుంచి వచ్చింది. అంటే దేని గురించి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జననాన్ని మరియమ్మకి ఎక్కడ జకర్యా ఎలిజబెత్ వారికి గర్భంని దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తే వారు అంటారు, మేము ముసలి వాళ్ళవయ్యా, నా భార్య బహుకాలం గడిచింది కదా అని దూత చెప్తే, దూత నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియల్ను నీతో మాట్లాడటకు వర్తమాని కృపటకు పంపబడి తిని. చూడము 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీ వాటిని నమ్మలేదు. ఇక్కడ ఎలిజబెత్ జకర్యా ప్రవక్త, యాజకుడు. ఈ యాజకుడు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి యాజకత్వం జరిపించాలి. ఆ టైంలో మనం చూసినప్పుడు ఈ యొక్క జకర్యా అయినటువంటి ఆయన అహరోను కుమార్తెలో ఒకటైనటువంటి ఎలిజబెత్ను వివాహం చేసుకున్నప్పుడు వీరిద్దరిలో ఉన్నటువంటి గొప్ప ఆ క్యారెక్టర్ చూస్తే మనం చూసినప్పుడు అంటారు, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకుంటూ, ఎటువంటి నింద ఏమి లేవు, నిరపరాధులుగా ఉన్నారు. ఆయన ఒక యాజకుడిగా తన ధర్మం జరిగిస్తున్నాడు. అందుకంటే ఆయన చూసినప్పుడు ఆయన ఎవరంటే యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటైన ఎలిజబెత్. వాళ్ళకి సంతానం లేరు. చివరికి వాళ్ళు ఏంటంటే వృద్ధాప్యానికి వచ్చేసారు. వృద్ధాప్యంలోకి వస్తే దేవుడు ఆయన ఏదైనా సాధ్యం దేవునికి. అంతే మానవునికి సాధ్యమైంది దేవుని మానవునికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. కనుక ఈ సాధ్యమైన దేవుడు మరి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు ఆయన. ఇక్కడ వీరు వృద్ధాప్యలో ఉన్న వారిని మరి వాళ్ళు ఎంత అంటే వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కనిపించేవాడు, ఎటువంటి తప్పు లేకుండా దేవుని యొక్క సకల ధర్మాలు బాగా న్యాయంగా చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నప్పుడు వారికి బహుకాలము గడిచి వృద్ధులు కనుక కుమారుని అనుగ్రహించాలనుకున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించినప్పుడు ఆ గర్భం గురించి మాట్లాడేటప్పుడే ఈయన నమ్మలేదు. జకర్యా నమ్మకపోతే మోగవాడైపోయాడు, మాట్లాడినప్పుడు. ఎప్పటి వరకు ఆ పిల్లవాడు పుట్టి పేరు పెట్టేంత వరకు, పేరు పెట్టేటప్పుడు అప్పుడు ఏమంటది, యోహాన్ అంటే, యోహాన్ ఎవరమ్మా, మీకు వాళ్ళు ఎవరు లేరే అంటారు. ఆ తర్వాత ఈయన చెప్తాడు, పలకది రాస్తాడు. వచ్చిందండి అంటే నమ్మకపోతే మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు అదొక రకమైనటువంటి ఇదనమాట, జ్ఞాపకం చేసుకోవటానికి. అరే దేవుడు చెప్పిన మాట నేను నమ్మలేదే,
దేవుళ్ళు నేను విశ్వాసం ఉంచలేదే, ఇంతగా దేవుడు తన దూతను పంపి తన మాటలుగా నీ కుమారుడు అనుగ్రహి నీ భార్య గర్భవతి అవుద్ది అని కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు ఎలా ఉంటాడో కూడా ఆయన నేర్పించాడు అంతా. ఎలాంటి వాడంటే ఆ కుమారుడు, ఆ కన్య కుమారుడు చూడండి ఒకసారి 13వ వచనంలో, అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడ్డది, నీ భార్య అయిన ఎలిజబెత్తుకు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అనే పేరు పెట్టుడు. కనుక ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే ఆ కుమారుడు గురించి తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఎలాగంటే ద్రాక్ష రసం తాగకూడదు, తల్లి కుటుంబంలోని ఆమె ఎలా ఉండాలంటే ఆ ద్రాక్ష రసమైన మద్యమైనను త్రాగక అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. కనుక ఆ కుమారుడు కూడా అటువంటి వాడే, బాప్తిస్మిచ్చు యోహాను. కనుక ఇక్కడ ఈ 6వ మాసంలో ఎప్పుడైతే కన్యకను చూశాడు, వృద్ధురాలను చూశాడు దేవుడు, వృద్ధురాలను దర్శించాడు. ఆ తర్వాత కన్యక, మరి కన్యక గర్భవతి అంటే అసలు ఎంత భయంకరమైందంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఎవరంటే యోసేపు. యోసేపు ప్రదానం చేయబడితే ఆ యోసేపు మరి ఏమనుకున్నాడు, ఆ సంగతి తెలిసిన తర్వాత గర్భవతి అన్నప్పుడు అతను మత్తయి సువార్తకి వెళ్తే మనకు ఆ విషయాన్ని యోసేపు గురించి తెలుస్తుంది. ఇక్కడ యోసేపు ఆమె రహస్యముగా విడనాడాలని, రహస్యముగా విడనాడాలా, ఆమెను అవమానపరచకూడదనే ఉద్దేశంతో అతను కూడా నీతిమంతుడు. దేవుడు ఎన్నుకునేది కూడా నీతిమంతులు ఎన్నుకుంటాడు. ఎవరు నీతి న్యాయములతో వాళ్ళు జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుని యొక్క మాటను దూత ద్వారా పంపించి చెప్తాడు ఆయన. కనుక ఆ రీతిగా యోసేపు మరి ఆమెను తీసుకోవటం, తర్వాత ఆయన మళ్ళీ దూతతో మాట్లాడటం, దూత వచ్చి యోసేపుతో స్వప్నంలో మాట్లాడినప్పుడు ఆ రీతిగా అది 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 అయిపోయింది. అయితే ఇక్కడ మనం చూస్తే మరి ఎప్పుడైతే దూత ఎందుకు మరియమ్మ ఎందుకు వచ్చిందంటే ఒక మాట అన్నాడు 31వ వచనంలో, ఇప్పుడు మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును. కనుక ఎప్పుడైతే ఆ మాటలన్నీ అన్నప్పుడు మరి ఈమె కన్యక మరి యేసేపుతో ప్రదానం చేయబడింది. ప్రదానం అంటే వివాహం లాగా అయిపోతారు అంతే. కనుక వాళ్ళు చిన్నప్పుడే లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడు అనుకున్నారేమో, వాళ్ళు వివాహానికి వాళ్ళు ప్రదానం చేసుకున్నారు. మరి చేసుకున్న తర్వాత కన్యక గర్భవతి అంటే ఎంతమంది ఏమనుకుంటారు? ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్ళు వేసి కొట్టి చంపుతారు. మరి ఇక్కడ యోసేపు నీతిమంతుడు గనక అతను ఎవ్వరికి చెప్పకుండా తన హృదయంలోనే మనసులో ఉంచుకొని రహస్యముగా ఆమెను విడనాడాలనుకుంటే దేవుడు మళ్ళీ దూతను పంపి స్వప్నంలో మాట్లాడితే అప్పుడు ఆయన చేర్చుకున్నాడు. చూడండి, ఒక జకర్య యాజకుడు దేవుని మాట నమ్మల కదా. ఇక్కడ ఈ వ్యక్తి యోసేపు దేవుని మాటను నమ్మాడు, ఆయన విశ్వాసం ఉంచాడు. స్వప్నంలో మాట్లాడితే వెంటనే ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆయన స్వప్నంలో మాట్లాడినప్పుడు మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త చూస్తే మత్తయి సువార్తలో ఆ మాటలు మనకు అర్థమవుతాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనము, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించినది. ఆమె పేరు పెడతారు, యేసు పేరు పెడతారు. తర్వాత ఆమె యెషయా ప్రవక్త ఏదైతే 7:14 చెప్పాడు, యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ వాగ్దానం, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇవన్నీ నమ్మాడు ఆయన. ఒక యాజకుడు నమ్మలేదు, యోసేపు నమ్మాడు. కనుక నమ్మాడు కనుక యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను చేర్చుకుని ఎంతగా ఆయన ఆమెను కాపాడాడో మనం చూసిన తర్వాత. అయితే ఈరోజు మన ధ్యానాంశం మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఆ దూత మాట్లాడిన తర్వాత
తర్వాత 35 వచనం మనం చూస్తే ఒకసారి చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 35 వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిన శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ కమ్ముకుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భము ధరించింది కనుక ఆ పుట్టబోవు శిశువు కూడా పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని. ఒక దేవుని కుమారుడిని ఆమె గర్భం దాచిన మరియ ధన్యురాలు అని కొనియాడబడింది ఆమె. కనుక ప్రియమైన వారలారా, దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్న వారిని చూచాడు, కరుణించాడు, కుమారుని అనుగ్రహించాడు. ఆ తర్వాత 6 మాసాలకి మళ్ళీ మరియమ్మ కన్యక వల్ల గర్భవతి అవ్వాలి. కనుక ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటది చూడండి. ఒకసారి 30 వచనం చూస్తే, మరియు భయపడకము, కృప పొందింది. కృప అంటే దేవుని యొక్క కృపను పొందుకుందాను. ఎందుకంటే దయాప్రాప్తురాల నీకు శుభము. ఎంత గొప్పదంటే ఎంత పరిశుద్ధంగా కన్యకైనా అంత పరిశుద్ధంగా, అంత పరిశుద్ధంగా కనుక దేవుని స్తుతించి దేవుని ఆరాధించి అంతగా పవిత్రమైన జీవితం ఉన్న కనుక పరిశుద్ధురాలైన ఆమె దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు కనుకనే ఆమె గర్భమున దేవుని కుమారుడు రక్షకుడు పుట్టాలని దేవుని యొక్క తలంపైంది కనుక ఆమె వాడుకడు పిల్లరా. కనుకనే దేవుడు చెప్పిన ఏ మాట అయినను వ్యర్థకము కానేరదు. కనుక ఈ మాటలని చెప్తే ఆమె ఏమన్నదంటే 37 వచ్చిన దేవత అంటది. ఇప్పుడు ఏం చెప్పింది అక్కడ? నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు ఆమెకు 6వ మాసం. 6వ మాసం అంటే ఆ మాట ఎందుకు? ఒక ఎవిడెన్స్. అంటే నీ 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 బంధువురాలు ఎలిజబెత్ నీ బంధువురాలే, నీ బంధువురాలు కూడా గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల 6వ మాసం. అంటే అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు దూత అంటాడు, గబ్రియల్ దూత, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఎలిజబెత్ గర్భం ధరించింది, నీకు కూడా దేవుడు వర్తమానం పంపాడు. నీ యొక్క కడుపులో నుంచి, నీ గర్భంలో నుంచి రక్షకుడు దేవుని కుమారుడు జన్మిస్తాడు. కనుక జన్మించడానికి కనుకనే ఆమె అంటుంది ఒక మాట 38లో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, అంతటా దూత ఆమె యొక్క నుండి వెళ్ళాను. ఎంత విశ్వాసం వాళ్ళకి, నమ్మకం చూడండి. ఒకవేళ ఆమె అనుకోవాలా, ఎందుకు నేను కన్యకను కదా, అంటే నేను పురుషుని ఎరుగని దాన్ని అయ్యా, ఇది ఎలా వస్తుందంటే పురుషుని ఎరగటం కాదమ్మా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన నీకు కుమారుడు అనుగ్రహిస్తాను. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు కనుక అటువంటి పరిశుద్ధుడు ఉంది కనుక అప్పుడు మరి ఎప్పుడైతే ఆ మంది ఇక్కడ ఇది ఎలా జరుగుతుందనే మాట, హౌ కెన్ దిస్ హ్యాపెండ్ అనే మాట మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, అంటే ఎలా సాధ్యమయ్యా అంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఆ సమస్తము సాధ్యమైన దేవుడు మరి దేవదూత మరియ దృష్టిని ఏం చేసిందంటే ఆమె యొక్క మానవ అవకాశాల నుండి దేవుని యొక్క అతీంద్రియ అద్భుతాల వైపు చూపించిందనమాట. అమ్మా, ఒక మానవురాలుగా, మానవునిగా ఒకవేళ నీకు అనుమానం ఉండొచ్చు, కొంచెం ఎంతనే ఆలోచించుకుంటున్నావు. ఈ ఆలోచనలో దూత ఏం చేసిందంటే దేవుని యొక్క అతీంద్రియ అద్భుతాలు చేయే శక్తి వైపు మళ్ళించాడు. అంతే. ఏమన్నాడు అక్కడ? ఆమె నువ్వు గర్భం ధరిస్తున్నావంటే దేనివల్ల? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటవల్ల. ఆ పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తున్న మాట మనం చూస్తాం. అలాగే ఇస్సాకు యొక్క జన్మం కూడా మనం చూస్తే, ఇస్సాకు పుట్టుక కూడా మరి ఇస్సాకు పుట్టుకలో మనం చూసినప్పుడు అబ్రహాము, శారా. అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. ఈ 90-100 సంవత్సరాలు వాళ్ళు అంత వృద్ధాప్యలో ఉంటే వారి యొక్క అంత ఉడికిపోయిందంటారు శరీరం అంతా. కానీ గర్భం దాల్చడానికి కూడా లేదు, అంత ఆరోగ్యం అనేది సహకరించదు, ఏమి ఉండదు అనే మాట వాళ్ళు అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనంలో
ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడిగా ఉంటాడు. అబ్రహాం దేవుడు చెప్పిన మాటకి ఆయన దేవుని మాటకు లోబడిన వ్యక్తి. దేవుడు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి వ్యక్తి. కనుక అబ్రహాము జీవితంలో కూడా వృద్ధాప్యంలో భార్య భర్త ఉన్నప్పుడు మరి వాడి కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆది కాండము 18 అధ్యాయం 10వ వచనంలో, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కలుగునని చెప్పాను. నీ భార్య అయిన శారాకు ఎప్పుడు కంట వచ్చే సంవత్సరానికి, నేను వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా, అప్పుడు నీ కుమారుడు పుట్టి ఉంటాడు అనే మాట దేవుడు మాట. ఆ మాట ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు ఉంటాయి. కనుక మనం అనుకుంటాము ఇది నాకు తగ్గదు, ఈ వ్యాధి నాకు పోదు, ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, కనుక ఇది అసాధ్యం అనుకుంటాం మనం. కానీ దేవునికి సాధ్యం మాట ఇస్తున్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మేవాడికి ఎలా సాధ్యమో మరి అద్భుతాలు చేసే దేవునికి సమస్తం సాధ్యమే. ఇది కాదు నయం కాదు అనుకోలేదు. మరి అంత శరీరము ఉడికిపోయి బిడ్డలను కనలేని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మరి కుమారుడు పుట్టడం అనేది ఎంత గొప్పది. అది ఒక్క దేవునికే సాధ్యమని మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కనుక నేను అంటే వచ్చే సంవత్సరం ఈ సమయంలో వస్తానని ఆ మాట చెప్పినప్పుడు ఒక మాట అంది 18 అధ్యాయం 14 వచనం మనం చూస్తే, ఆది కాండం 18:14లో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు అన్నాడు? ఆమె ఆ టెంట్లో ఉండి నవ్వింది. ఈ మాట చెప్పగానే నా కుమారుడు పుడతాడా ఇప్పుడు అన్న మాట అంటే, నవ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలేదంటే అప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, నువ్వెందుకు నవ్వావు? నేను వృద్ధాప్యలో ఉన్నా కదా, నేను పిల్లవాడిని కంటుపోయింది, నా వయసు ఎంత, నా భర్త వయసు ఎంత, ఆమె అది పోల్చుకుంటుంది కానీ దేవుని యొక్క గొప్ప శక్తిని మర్చిపోయింది. నవ్వింది ఆమె. ఆ నవ్వినప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు అంతే. దేవుడు తలుచుకుంటే గొప్ప కార్యాలు చేయగలడు మన జీవితంలో. కనుక దేవుని కృప మనల్ని ఆవరించి ఉంటుంది. దేవుని యొక్క దయ మనకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం తెలుసుకోవాలా. ఇక దేవునికి ఏది అసత్యం కాదని, అసాధ్యమే లేదని కొందరు బైబిల్లో మనం చూస్తే కొంతమందిని మనం చూడవచ్చు. మొట్టమొదట యోబు గ్రంథం చూడండి. యోబు భక్తుడు ఒక మాట అంటున్నాడు. యోబు భక్తుడు అంతా బాగా అయిపోయిన తర్వాత మరి దేవుడు మళ్ళీ ఆయనకి ఆ మునుపటి స్థితి వచ్చేలాగా ఉన్నప్పుడు యోబు భక్తుడు పలికిన మాటలు మనం చూస్తాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేదనియు నేను ఇప్పుడు తెలుసుకుని, అయ్యా దేవా, నువ్వు ఏదైతే సమస్త కార్యాలు చేసేవాడు నువ్వేనయ్యా. నా జీవితంలో ఎంతగా నేను వేదన పడ్డాను, బాధపడ్డాను. నా ఆస్తి పోయి, నా బిడ్డల కుమారులు ఏడుగురు చనిపోయి, కుమార్తెలు 3 చనిపోయి, నా యొక్క పనివారు అందరూ పోయినా నాకు ఆ కురుపులతో నేను ఎంత బాధపడినా ఆయన ఒక్క మాట కూడా దేవుణ్ణి అలా దూషించాల. దేవుడు నాకు అన్యాయం చేసేది కూడా చెప్పల. ఆ చెప్పనందువల్ల వాళ్ళ స్నేహితులు వచ్చి ఇంకా నిందించారు అతన్ని, కానీ ఓదార్చల. కొన్ని మన స్నేహితులు కూడా అంతే, మనోళ్ళు కాదు పక్కన వాళ్ళు, ఏందమ్మా ఇంతగా నువ్వు ప్రార్థనలో ఉంటావే, ఇంతగా దేవుని పాటలు పాడతావే, ఇంతగా నువ్వు వాక్యం చెప్తావే, నీకెందుకు వచ్చింది ఇది, ఈ జబ్బు ఏమి తగ్గలేదు, ఈ రకంగా మాట్లాడతావు. ఎందుకంటే ఓదార్చేది, ఆదరించేది, గొప్ప కార్యాలు చేసేది మన దేవుడు. కనుక ఆయన నమ్మాల, విశ్వసించాల. కనుక ఆయన మరి ఎందుకు ఆ మాట అంటే, ఇక్కడ ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క దాన్ని ఎప్పుడైతే ఆయన అనుభవించాడో, అనుభవించి చూచిన తర్వాత ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏదియో నిష్ఫలమ, ఫెయిల్ అవదంతే. దేవుడు ఏది ఉద్దేశించాడో, మన జీవితంలో ఏది చేయాలనుకుంటాడో తప్పక చేసి చూపించే దేవుడు అంతే. ఎన్ని మనుషులు ఏమన్నా అనుకోరు, వాళ్ళందరూ సిగ్గుపడేటట్టుగా దేవుడు మన జీవితాల్లో
గొప్ప క్రియలు చేస్తాడు అంటాడు ఇక్కడ. నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఎలా దేవుడితో మాట్లాడినా యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు చేసే సమస్త క్రియలు, నువ్వు చేసేవన్నీ నాకు చూశానయ్యా. అంతేకాదు, నువ్వు ఏది ఉద్దేశించావో అది నిష్ఫలము కాని ఫెయిల్ కాదు అంతే. నీవు ఉద్దేశించినా, నీవు మాట ఇచ్చినా, నువ్వు వాగ్దానం ఇచ్చినా అన్నీ నెరవేర్చే దేవుడివి. నీకు అసాధ్యం అంటూ ఏది ఉండదయ్యా అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 22 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం అని చూస్తే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో 17వ వచనం చూడము. 17వ వచనం 32:17 యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియో లేదు. ఎంతగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు అంతగా. ఎంత అన్నాడు ఆయన? సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించేవాడా అంటూ ఇక్కడ ఏమంటే, శూరుడా, మహాదేవ, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత, చాచిన బాహువ చేతను భూమి ఆకాశములను సృజించివి. నోటి మాట ద్వారానే భూమి కలుగునుగాక, ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ అగునుగాక అన్నాడు. అలాగే ప్రకృతి మొత్తం, చెట్లు, వృక్షాలు కానీ, పురుగులు కానీ, జంతువులు అన్నీ చేసి నోటి మాటతో ఒక మానవుణ్ణి తన స్వహస్తములతో చేసిన దేవుడు. కనుక ఇవన్నీ చేశాడు. కనుకనే దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తుందంటే, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా అన్నాడు ఆ మాట. కనుక చూడండి ఒకసారి 27వ వచనం కూడా, అదే అధ్యాయంలో 7వ వచనంలో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూడండి అక్కడ, చూడండి ఇక్కడ రాయించింది చూడండి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నాకు ఆ వాగ్దానం 1987లో వచ్చింది వాగ్దానం. నేను ఆర్టీసీలో కండక్టర్ ఉన్నప్పుడు అక్కడ నేను చేరా కండక్టర్గా. చేరిన తర్వాత నేను ఈ పరిస్థితులు చూసిన తర్వాత బాధపడ్డా. ముందు చేరటానికేం సంతోషం చేరా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేది, జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇంట్లో తెలియదు, అమ్మకి నాకు తెలియదు. అప్పటికి ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ చదివి కండక్టర్కి పోవాలంటే 10th క్లాస్లో చాలు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే, ఆర్ఎం అని మన పాత, ఇప్పుడు మన సంతపేటలో ఆ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ పక్కన, అక్కడ ఆఫీస్. నెల్లూరుకి, ఒంగోలుకి ఒకటే రీజనల్ ఆఫీసర్ అంటారు, ఆర్ఎం అంటారు. అక్కడ ఇంటర్వ్యూ జరిగింది నాకు. ఇంటర్వ్యూకి కూడా కట్ చేసి వెళ్ళాను. మామూలుగా కట్ చేసి వెళ్తే ఆయన చూసి సర్టిఫికెట్లు అన్నీ చూసి, ఏం చదివారు అన్నారు. ఎంఎస్సీ సార్ అన్న. ఎంఎస్సీ చదివి ఎందుకయ్యా దీనికి అనవసరం లేదు, చేస్తాను. నువ్వు చెయ్యవయ్యా అంటే, సరే ఇస్తున్నానని చెప్పని చెప్పి ఆయన అది చూసి మాకు 10th క్లాస్లో చూశాడు. 10th క్లాస్లో 339 మార్కులు నాకు. అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళాను. 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడు బాధ వేసింది. ఆ రఫ్గా ఉండి మనం ఉండలేను, తట్టుకోలేకపోయా. ఒక్కసారి నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఉదయాన్నే మళ్ళీ బ్రష్ కూడా చేసుకోవటానికి టైం ఉండదని ఆ ఇంటికి వచ్చేసేవాడిని. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో పెట్టుకున్న తర్వాత అమ్మ అంది, అయ్యా జీసస్ కాల్స్కి అప్పుడు అమ్మ ఇది పత్రికలు తెప్పిస్తుంది, మ్యాగజైన్స్, అవన్నీ చూస్తూ ఉంటాం. నేను ఉత్తరం రాస్తే నాకు వచ్చిన మొట్టమొదటి, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అంటే అసాధ్యమైంది నాకు జీవితంలో దేవుడు చాలా చేశాడు. అసాధ్యమైనది ఉండునాను కానీ దాన్ని పట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 33 చూడండి, 33:3లో ప్రార్థన అంటాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతి, గూఢమైన సంగతి నీకు తెలియజేయదు. ఆ తర్వాత కండక్టర్ నుంచి కొత్తపట్నం హై స్కూల్లో టీచర్గా వచ్చింది, ఫిషరీస్లో. ఆ టీచర్ అయిన తర్వాత నేను చదివిన అమ్మోళ్ళ చేపల గురించే, జువాలజీలోనే చేపల గురించి ఉంది. ఆ తర్వాత వీళ్ళు తెలిసి అక్కడ మళ్ళీ దీనికి వచ్చా. దానికి ముందు 2 చేశాను నేను.
మొత్తం హైదరాబాద్లో చేశాను, తర్వాత చిన్నగా చుట్టిలకాయలో పనిచేశాను. ఎక్కడా లేను ఊరకనే. ఒక్కటొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తా ఉన్నాడు. అందులో పీసీసీగానే ఉన్నది క్రిస్టియన్ కానీ. చాలామంది మార్చుకుంటున్నా, నేను మార్చుకొని అనుకున్నాను. ఎందుకంటే నాకు దేవుని మీద నమ్మకం. నన్నేమన్నారంటే నీకు ఏమి రావదన్నారు. ఒక్కొక్క దాన్ని రిజైన్ ఇస్తా వెళ్ళిపోయాను నేను. వెళ్ళి ఆఖరి దేవుడు ఎక్కడ పెట్టాడు, కాలేజీ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోయి, గవర్నమెంట్ నుంచి మళ్ళీ హెచ్ఎంకి వచ్చి అక్కడ ప్రిన్సిపాల్గా రిజైన్ అయ్యాను. దానికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నిలబెట్టుకుని దేవుడు. ఇంత గొప్ప దేవుడు అంటే అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నదు. నా జీవితంలో జరిగి మీ జీవితంలో కూడా జరిగిన. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో ఫస్ట్ నుంచి మన దేవుడు మనకు తెలుసు. మనం ఎంతగా దేవుడు మార్చాడో తెలుసు. మనం ఏ రీతిగా ఆశ్రయిస్తున్నాడో మనకు తెలుసు. ఏ రీతిగా మనల్ని పోషిస్తున్నాడో అనేది మనకు తెలుసు. అన్నిట్లో మనకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా? తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడంటే నమ్మకముగా, విశ్వాసముగా ప్రార్థన చేయాలి. ఆయన మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం, ప్రభా నా జీవితంలో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను అయ్యా, నమ్ముతున్నాను ప్రభా అని మనం అంటే ఆయన తప్పకుండా సాధ్యం చేస్తాడు. జకర్యా నమ్మల. యాజకుడేం నమ్మకపోతే జకర్యాకి ఏం శిక్ష లేదు. మాట్లాడకుండా మౌనంగా బయటకు వచ్చేసరికి అందరూ అన్నారు, ఎందుకు జకర్యా ఇంతసేపు ఉన్నాడు అనుకుంటే ఆయన బయటకు వచ్చేసాడు. అప్పుడు అనుకున్నారు దేవుడు ప్రత్యక్షమైనట్టుంది. ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్ష కాదు, కానీ ఆ రీతిగా మాట్లాడతాడు దేవుడు అంతే. ఆ మాటలు మాట్లాడిన తర్వాత జకర్యా ఎందుకు అలా నిజంగా మౌనం అయిపోయాడంటే నమ్మల. మరియమ్మ నమ్మింది, కన్యక నమ్మింది. ఆమె ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. ఇంత గొప్పది. మనం కూడా ప్రభా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనం ఏదైనా కానీ ఏ సమస్యనైనా దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదంటే మనం చేయాల్సింది విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా నాకున్న కష్టం ఇదయ్యా, నాకున్న నిందిది ప్రభా, నా కుటుంబ పరిస్థితి ప్రభా, నేను ఈ రీతిగా ఉన్నాను కనుక నీవే నన్ను లేవనెత్తాలయ్యా. నీ మీదనే ఆధారపడ్డా, నీ మీదనే నమ్మకం పెట్టుకున్నా, నీ మీదనే విశ్వాసం కలిగి ప్రభా ప్రార్థిస్తున్నాను కనుక నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. ఎందుకంటే నీకు అసాధ్యం అనేది ఏది లేదంటే. గొప్ప తలకిందులు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, తన నోటి మాట చేత సృష్టి అంతటిని ఆయన సృష్టించిన దేవుడు. మరి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలడం మనం తెలుసుకోవాలా. అలాగే మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ శిష్యులతోటి 4వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. అబ్రహాం గురించి ఈ మాట చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. మనం కూడా అంతే. దేవునికి మాట ఇచ్చాడంటే ఆయన మాటకు సమర్థుడైన అంతే. అంత గొప్ప దేవుడు ఎవరు లేరు మన జీవితాల్లో. ఏ మనిషి చేయలేని సహాయం, ఏ మనిషి మనం లేవలెత్తని దేవుడైతే సమర్థత కలిగిన దేవుడు ఆయన. అంటాడు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిన. ఎవరైనా ఎవరి గురించి అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నారు? అబ్రహాము గురించి. ఎందుకు రాశాడు అక్కడ చూడండి ఒకసారి. 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతులమైనట్టును ఆలోచించిన గాని ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహించగా. ఎంత గొప్ప ధన్యుడు! సందేహించలా. నీ భార్య గర్భం ధరిస్తుంది అబ్రాము అంటే ఎలాగయ్యా, ఎలా వద్ది, నేను వృద్ధుడిని కదా నా భార్య అని అనలా. ఒక మాట అన్నా. మరియమ్మ కూడా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడాలి. కనుక ఇక్కడ మనం చూస్తే 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి ఆయన ఎప్పుడైతే మొత్తం శరీరం అంతా మరి గర్భం కూడా మృతులమైపోతే ఆలోచించినప్పుడు అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక.
అది మనకు కావాల్సింది. దేవుని వాగ్దానం మీద సందేహం ఉండకూడదు, నమ్మాల. నాకు ఈ దేవుడు ఇస్తాడు. నేను కూడా అంతే, నా నోటి నుంచి నాకు ఆ మాట నాకు వచ్చిందంటే అదే జరుగుతుంది, నాకు అంతే వెళ్తా ఉంటా. నా బండి కూడా ఎక్కడికి పోవాలని ముందు ఒక మాట ఉంటుంది, అదే నేరు తీసుకెళ్తాను అంతే. ఎట్లా పోతున్నాను పాటలు పాడుకుని నేనే పోతా. కొంతమంది ఏదో మాడుకుని అనుకుంటారు. ఫస్ట్ ఆశీర్వాదము మామూలు పాడతా పాట. దగ్గరకు వచ్చేటప్పుడు ఈ నా ప్రాణమా యెహోవాను సెంటు 103 వచ్చేది. ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటూ వస్తా. బండి మీద ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఆ పని అంతే. ఎవరైనా ఎదురయ్యి చూసేవాళ్ళు అంటే ఈ లిప్స్ కదులుతూ ఉంటాయి కదా, కొంతమంది కోపం ఉంటే తిట్టాడేమో అనుకుంటారు. కానీ నేనేంటంటే దేవుని స్తుతిస్తా. ఎందుకు స్తుతిస్తానంటే మన స్థుతులకు అర్జుడు ఆయన. మరి ఎంత మనం స్తుతిస్తే దేవునికి అంత ఇష్టం అంతే. కనుక ఆయన అన్నిటికీ సమర్థుడు, అన్నిటికీ సాధ్యమైన దేవుడు కనుక ఆయన మాట ఇచ్చిన దాన్ని మనం సందేహించకుండా, అవిశ్వాసం కాకుండా నమ్మటం మనం నేర్చుకోవాలి. నమ్మాడు అబ్రాం, కనుక నేను నీతిమంతుడిగా తీర్చబడ్డా. ఆయన జనములకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు అబ్రహాం. ఎందుకని? ఆయన 100 ఏళ్ళైనా అవిశ్వాసం అనేది లేదు, సందేహం లేదు అతనిలో. దేవుని నమ్మాడు అంతే. అబ్రహ్మా, నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి ప్రభా, ఎక్కడికయ్యా అనలా. నువ్వు లేచి వెళ్ళు, నీ కుటుంబాన్ని విడువు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళాడు. అది ఎందుకంటే మాట మీద దేవుని మాట నిరర్ధకము కానేరదంతే. దేవుడు చెప్పిన మాట ఆ రీతిగా ఉంటుందని భక్తులు నమ్మారు పిల్లారా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. 19వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని, అది దుర్లభం అంటే కాకుండా దానికంటే సూది బెజ్జంలో ఒంటి దూరుతుందని చెప్పిన తర్వాత వాళ్ళు శిష్యులు ఆశ్చర్యపోయారు ఆ మాట విని. ఏంది యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు అనగానే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడయ్యా అంటే, ధనవంతులు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళకంటే సూది సూది బెజ్జంలో ఒంటి దూరుతుంది అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, గ్రహించాల వాడు. మరి ఎవరు రక్షణ పొందుతారా అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసయ్య అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరిని చేసి రక్షించాలో, ఎవరిని కాపాడాలో, ఎవరిని సిద్ధపరచాలో ఆయనకి మాత్రమే సాధ్యం అంతే. ఎప్పుడు? ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు. ఆ మాట వాగ్దానాన్ని మనం పట్టుకొని, ఎత్తి పట్టుకొని, ఆ వాగ్దానం నా జీవితం నెరవేరుతుంది అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. ప్రభా, ఇది నాకు రాదయ్యా, నాకు ఇది తగ్గట్లేదయ్యా అని అనుకుంటాం. కానీ నువ్వు తగ్గించే దేవుడు అయ్యా, నువ్వు తగ్గిస్తావు నాకున్న దాన్ని. ఏదైతే నన్ను జనులు అన్నారో వాళ్ళందరూ తల దించుకునేటట్టుగా అద్భుత కార్యాలు చెయ్యాలని మనం దేవుని ఎక్కువ ప్రార్థన. అటువంటి గొప్ప దేవుడు. నేను అన్నిటి ఉన్నప్పుడే క్రిస్మస్ రోజు నాకు డ్యూటీ వేశారు. మామూలుగా క్రిస్టియన్స్కి వేరు, డ్యూటీకి వేశారు నాకు కావాలని. వేస్తే వాళ్ళు నేను వెళ్ళనండి అన్న. అప్పుడు ఒక యంగ్ ఆయన కూడా కుర్రోడే, రాముల ఏదో పేరు ఉంది. నేను కొంచెం వాదించి అక్కడ, నేను క్రిస్మస్ కదా ఎట్లా పోతానండి చర్చికి వెళ్ళాలంటే, పోవాలండి, బాగుండేవాడు, పోవాలన్నాడు. కొంచెం ఒక రకంగా మాటలు అన్న ఒక మాట, మిస్టర్ నువ్వు ఉండవు ఇక్కడ, నేను ఇక్కడ ఉండను, ఎందుకు మన ఇద్దరు గొడవ అంటే, నేను ఎందుకు ఉన్నా నువ్వెందుకు ఉండవు అన్నాడు. చూడండి అన్న, ఎక్కడికి వెళ్ళాను నేను, ఆ మాట అన్నాను, వెంటనే వచ్చేసి ఆ మాట అన్నటప్పుడే నేను ఎందుకు అసలు మానుకోవటం కారణం ఎందుకంటే, అది ఒక వ్యక్తి డ్రైవర్గా ఉండి అద్దంకి వెళ్ళాను. అద్దంకిలో బాగా జనం ఎక్కారు, నర్సరాపేట వెళ్ళాలా, డోరు కూడా పట్టంలా, ఇంత ఫుల్గా ఎక్కారు, టికెట్లు కొట్టాల, డోరు పట్టల. ఆ డ్రైవర్ ఏమంటే తెలుసా, రే ఎమ్మెల్యే చూస్తారంటారు కానీ డోర్లు వేసి రాదా అన్నాడు. అప్పుడు బాధ వేసింది. దేవుడు నిజంగా ఎంఎస్సి చదివిస్తే దీనికి వచ్చానంటే దేవుని చిత్తమా లేకపోతే నా సొంత ఆలోచన అనుకొని అప్పుడు అనుకున్న ప్రార్థన చేస్తాను, ప్రభా గురించి తప్పించి నాకు ఇష్టమైంది ఏంటంటే పిల్లలకు పాఠాలు. దానిలో ఎటువంటిది లంచాలు ఉండవు, ఏమి ఉండవు. అది ఉన్నది మనకున్నటువంటి జ్ఞానం దేవుడిచ్చిన దాన్ని మన పిల్లలకు పంచటం.
వెలిగించటం వాళ్ళని. అది ఇష్టం నాకు. ఆ ఇష్టాన్నే దేవుడు నెరవేర్చాడు. నా కష్టాన్ని, నా బాధకి నేను బాధపడ్డా. ఎందుకు బాధపడ్డా అంటే, ఎందుకు ఎంఎస్సీ చదివి అంటే తను టికెట్లు కొట్టి ఏం నేర్పిరుగా. నేను చదువుకుంది వేరు చూడు అన్న. చూసిన తర్వాత నేను పెళ్ళి అవ్వటం, ఆ ఇంటికాడ ఉండటం, ఆ వ్యక్తి అట్టే పోతున్నాడు. నేను చూస్తా. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ నేను వచ్చేసాను. అతను ఎవరైతే నాకు క్రిస్మస్‌లో చేశాడో అతను వెళ్ళిపోయాడు. అతను వేరే జాబ్‌కి వెళ్ళిపోయాడు అతను. నేను చెప్పా, "నువ్వుండవు, నేనుండను." అంతే నా జీవితంలో. అమ్మ వెళ్ళినా, వదిల్లో ఉన్న, గవర్నమెంట్‌లో ఉన్న మాట్లాడమంటే తప్పకుండా దేవుని గురించి మాట్లాడతా. ఏది మాట్లాడమన్నా నాకొచ్చేది మాట అదే. వాళ్ళు ఒకరోజు ప్రిన్సిపాల్ కూడా కొంచెం ఒక రకమైన ఇదిగా ఉండేవారు. నాకు నచ్చదు. అన్ని అలవాట్లు ఉండేవి. ఆ పిల్లలు వచ్చేటప్పుడు ఆ అడ్డంగా నిలబడి ఫుల్‌గా ఉండి అంటే పిల్లలతో ఒక రకంగా ఉంటాడు. నేను చూస్తా ఉన్నాను. స్టాఫ్ మీటింగ్‌కి వచ్చి లెక్చరర్స్ ఎలా ఉండాలండి అన్నాడు. అందరికి చెప్పారు, అడుగుతున్నాడు. అందరు గమ్మున్నారు. నేను అన్నాను, లెక్చరర్ అన్నవాడు హ్యాండ్ చేసుకొని కప్పులో పెట్టుకోవాలా, బట్టలు పెట్టుకొని అప్పుడు చెప్పాలా. అవునా అన్నాడు. ఆయన వచ్చి ఆపాడు. అన్న తర్వాత ఇక ఆలోచించాడు. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తుంటే నేను హెచ్ఎం కాలేజీకి క్రైస్తవునిగా మన కాలేజీ నేను వస్తుంటే నాకు విరుద్ధంగా ఇద్దరు లేపాడు. పెట్టి అప్లికేషన్ పెట్టించి మీకు ఎట్లా వస్తుంది చూస్తా అన్న. నేను స్టాఫ్ మీటింగ్లు అన్నా, నా దేవుడు గొప్పవాడు, నేను వెళ్తున్నాను, నేను చేస్తున్నా చూడండి. అవునా ఎట్లా అన్నాడు. ఎట్లా ఉంది, ఒకే కార్లో వస్తాం ఇద్దరిద్దరు, ఎట్లా చూడండి అన్న. ఆ ఇద్దరు వెళ్ళిపోయారు, నాకే వచ్చింది. వచ్చిన తర్వాత ఒకరోజు కొంచెం బాధించాడు నన్ను ప్రిన్సిపాల్ అయ్యి. ఆ తర్వాత మళ్ళీ మన పిల్లల్ని స్పోర్ట్స్కి పంపిస్తే అతనేమో కొండేపి వచ్చేసాడు ప్రిన్సిపాల్గా. ఆ కొండేపి పంపిస్తే పిల్లల్ని వాళ్ళ కాలేజీ మీదే విన్నర్స్ వచ్చింది మన పిల్లలకి. వీళ్ళు ఫోన్ చేసి పిల్లలు, సార్ మీరు రండి సార్, అమౌంట్తో ఇస్తారు, మీరు తీసుకోవాలంటే వచ్చాను. నేను పోయేసాను నా సైట్ చూసి. వాళ్ళ కాలేజీలో వాళ్ళ పిల్లల మీదనే జరిగింది, కాలేజీలో వాళ్ళు అక్కడే ఆ పిల్లల మీదే సిఐ ఒక ఆయన వచ్చి అప్పుడు నేను నోట్ తీసుకొని నా పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు, సార్ సార్ అన్నమాట. అంటే ఏమనుకున్నాడు, ఇంతే కదా వీళ్ళు అన్నట్టు అనుకున్నాడు. మన దేవుడు హెచ్చించేవాడు ఆయనే. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు. నా నోటి నుంచి మాట ఇది వెళ్తానంటే అయిపోద్ది అంతే. ఎందుకంటే ఆయన మాట్లాడిస్తాడు. కనుక అందుకని అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట ఏను నిరర్ధకమో కానేరదని దూత దేవుడు చెప్పిన మాట. ఆ మాట అన్నందుకు ఇదిగో ప్రభు దాసులను నీ మాట చొప్పున జరుగునుగాక. మన జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క చిత్తం చొప్పున జరగాలని మనం తెలుసుకోవాలా. అనుకునే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్కు ద్వారా సమస్తము సృష్టించబడింది. కీర్తనకారుడు అంటాడు 33వ కీర్తన 9వ వచనం మనం చూస్తే 33:9లో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట సెలవిచ్చాడు. ఆ దేవుడు మాట్లాడితే చాలు, ఆ మాట వల్ల సమస్తం వచ్చేసింది అంటాడు కదా. చూడమ్మా, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన 33వ కీర్తన 9వ వచనం. కనుకనే అక్కడ అన్ని రాశాడు. భూమిని, ఆకాశమును మొత్తం సృష్టించిన దేవుడని అక్కడ అంటాడు. అలాగే 148వ కీర్తన 5వ వచనం చూస్తే 148వ కీర్తన 5వ వచనంలో కూడా యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. మాట, ఆజ్ఞ చాలు, వాగ్దానం చాలు. అవన్నీ సృష్టించే దేవుడు కనుక మన జీవితాల్లో మనం కూడా దేవుని వాక్కుకు లోపడాలి. దేవుని మాటకు మనం విశ్వసిస్తే సందేహం అనేది రాకూడదు అంతే. నాకు ఇది వచ్చిన దాన్ని ఎట్లాగా మనం చేసుకోవాలంటే నిత్యం మన దేవుడిని అడుగుతూ ఉండాలి. అబ్బా, దేవుడు వాగ్దానం ఇస్తే మన నోటి నుంచి వచ్చే మాటే గుర్తుపెట్టుకోండి. మనం కూడా నాకు ఎట్లయింది, నేను రాను, నేను అనుకుంటా ఉన్నాం అనుకో, అంతే. నేను కానీ అలాగే అనుకుంటే ఇప్పటికి ఆర్టీసీలోనే ఉండేవాడిని, రిటైర్డ్ అయ్యేవాడిని. పెన్షన్ పాపం సరిలేదు. మరి దేవుడు అన్నిటికీ, ఎందుకంటే నమ్మకం ఎక్కువ. అమ్మ అట్లా పెంచింది విశ్వాసంతోటి. నేను దినకరన్ గారికి లెటర్ రాస్తుంటే జేమ్స్ కాల్స్కి వాళ్ళు రిప్లై ఇచ్చేవాళ్ళు, రైటింగ్ కూడా బలం ఉంటుంది. వాళ్ళు అడిగారు, రైటింగ్ సేమ్ మళ్ళాగా ఉందా అని. అంటే అంతగా ఎక్కడికి వెళ్ళినమ్మా దేవుడు తోడుగానే ఉన్నాడు నాకు.
హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి పోయినా హైదరాబాద్లో పని చేస్తుంటే 15 రూపాయలు రోజుకి పని చేస్తుంటే నేను చేసే పనికి నేను ఇక్కడ చెప్పాను, పోయినసారి చెప్పాను అనుకుంటా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా కెమిస్ట్రీ. ఫెయిల్ అయినప్పుడు దేవుడిని అనుకున్నా, ఎందుకు ప్రభు ఫెయిల్ అయ్యానంటే ఐటీలో చేరమన్నారు. ఐటీలో జాయిన్ అయ్యి టైపు షార్ట్ హ్యాండ్ అది నేర్చుకుంటా అయిపోయింది. దాని ముందు టైప్కి వెళ్ళాం. టైప్కి ఆ తర్వాత ఆ టైపిస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో టైపిస్టు ఒక 2 నెలలు సెలవు పెట్టాడు. ఎలా అనుకుంటా అని ఇక్కడే ఉంటాడు. చాలా కఠినుడు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కంటే మనం రెన్యూవల్స్కి వెళ్తూ ఉంటాడు అక్కడికి. అక్కడ టైపిస్ట్కి వేసారు నన్ను. ఎక్కడి నుంచి ఐటీఐ దగ్గర నుంచి ఇక్కడ టైపిస్ట్గా పోమన్నారు. 1 నెల చేస్తుంటే మనోళ్ళు ఆశ్చర్యపోయారు, ఎప్పుడు వచ్చావు ఈ ఉద్యోగానికి అని. కాదు, అక్కడి నుంచి వచ్చాడన్న. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తే ఇక్కడ టైపింగ్స్ వాళ్ళు, ఐటీఐ కాలేజీ వాళ్ళు, పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు అందరూ అక్కడ రావాలి, బోర్డుకి రావాలి. అక్కడ చూశారు నన్ను కొంతమంది. ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి, ఎట్లా వచ్చారు అన్నారు. అప్పుడు డిప్యూటీ సెక్రటరీ ఆయన, నువ్వు ఉండయ్యా, నీ క్వాలిఫికేషన్ చూశాను, నిన్ను పర్మనెంట్ చేస్తా, నా ప్లేస్లో నువ్వు ఉండాలా, డిప్యూటీ సెక్రటరీ లాగా వెళ్ళాలా. అప్పుడు సెక్రటరీ ఆయన పేరు కమల్, ఆయన డిప్యూటీ సెక్రటరీ. ఆయనకి నాకు ఫస్ట్లో బాగలేదు. ఆ తర్వాత ఆయన దగ్గర ఎట్లా అంత దగ్గర అంటే ఛాంబర్కి పిలిచేవాడు, పిలిచి మాట్లాడి వెళ్ళిపోవద్దు, నేను నీకు చూస్తా, పర్మనెంట్ అవుతావు, నా స్టేజ్లో ఉండాలా అని ఆయన అంతగా పట్టుపట్టాడు. ఫ్యామిలీ ఉంటాను సార్ అన్న, ఉంటానన్నాను. ఆయన పోతా బయటకు వచ్చినప్పుడు కూర్చుంటే ఇట్లా అంటాడు చెయ్యి అంటే బయటికి రమ్మని. ఇద్దరు అటు బయటికి వెళ్ళేవాడు. అంత క్లోజ్ అనమాట, క్లోజ్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే దేవుడే, మనది ఏమీ లేదమ్మా, ఎక్కడికి పోయినా మనకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరొకరి దయ మనకు ఉంటుంది అంతే. నా జీవితంలో అన్నీ జరిగినాయి అంతే. అప్పుడు ఈ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేశారు 85లో. స్ట్రైక్ చేస్తే ఆఫీస్ అంతా ఎవ్వరు లేరు, మేమే ఉంది. నన్ను ఇన్ఛార్జ్ చేశాడు మొత్తానికి. చేసి మొత్తానికి అడ్మిట్ చేసిన తర్వాత నన్ను ఒక్కడనే ఉంచాడు. ఉంచితే నేనేం చేశానంటే తర్వాత బయటకు వచ్చాను. దేవుని చిత్తం అక్కడ లేదు, ఇక్కడే ఉంది, ఈ సేవ జరగాలి. కనుక ఆయన గొప్ప కార్యాలు చూడండి. ఒక యెషయా గ్రంథము 55వ అధ్యాయము చివరగా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం చూస్తే, 11వ వచనంలో, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఆయన పంపే కార్యం ఏ పనైనా సఫలం అవుద్దంతే. ఇది చేస్తాను అంటే చేసేస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు నమ్మితే, నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, మన సందేహం వచ్చిందనుకో, దేవుడు మన సందేహాన్ని చూస్తాడు. ఎవరు సందేహం? జకర్యా సందేహపడ్డాడు, అబ్రహాం సందేహించలా, చారా సందేహపడింది, కనుక మరియా సందేహించలా, తర్వాత యోసేపు సందేహించలా. సందేహించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు, వాళ్ళే. కనుక మనం కూడా అటువంటి వారిని కాకుండా దేవుడు చెప్పిన మాట, నా జీవితంలో నువ్వు ఇట్లా ఉంటావమ్మా, నిన్ను కాపాడుతున్నా, నిన్ను స్వస్థపరుస్తున్నా, నీకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తున్నా, నువ్వు నా బిడ్డగా, నా సాక్షిగా నువ్వు ఉండు అని దేవుడు చెప్తున్నాడు. పిల్లారా, ఈరోజు దేవుడు మనకు కూడా దేవుడు అదే వాగ్దానం. ఏం వాగ్దానం అంటే, మన జీవితాల్లో దేవుడు చేసిన ఏది చెయ్యాలనుకుంటాడో ఆయన మరియ జీవితంలో చేశాడు, యోసేపు జీవితంలో చేశాడు, మన జీవితంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే, ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క కృపను మనం నమ్మి ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు అన్నాడు, ఒక్క మాట కావచ్చు, వాగ్దానం కావచ్చు, ఈ వాగ్దానం అసాధ్యము కాదని తెలుసుకోవాలి మనం అంతే. దేవుడు మాట ఇస్తే ఆ మాటకి ఏమవుద్ది? నిజమైపోద్ది అంతే. అవునుగాక అన్నాడు అంతే. అవునుగాక అంటే సృష్టి అంతా వింది అంతే. అలాగే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు, నేను గొప్ప కార్యం ఎలా చేస్తున్నా, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నా, మీకున్న ఏదైతే ఇది తగ్గదు అనే వ్యాధి ఉందో, ఇది నువ్వు బాగాలేవని అంటున్నారో, దాన్ని బాగు చేసే దేవుడు ఆయనే. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదంటే నమ్మాల. నమ్మిన తర్వాత సందేహము లేకుండా, ప్రభువా
నీ మాట నమ్ముతున్నానయ్యా. నన్ను నీవే బలపరచయ్యా, నన్ను నీవే స్వస్థపరచయ్యా. నేను ఎవరి మీద ఆనుకొని ప్రభా, నీ మీదనే ఆనుకొని జీవిస్తా విశ్వాసంతో. అటువంటి విశ్వాసంతో మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరియలో చేశాడు. గొప్ప రక్షకుడు ఆమె నుండి వచ్చాడు. దేవుని కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడే మన కోసం ఆయన తన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మనల్ని విమోచించిన దేవుడు యేసయ్య. ఆమె కన్యక అయ్యుండి కూడా దేవుని మాటకు లోబడి నీ మాట చొప్పున జరుగుతుంది. ప్రార్థన చేతాల్లో వంచి ప్రభా, నీ మాట చొప్పున మాకు కూడా జరగాలయ్యా. నైనా మీరు మాట ఇస్తే ఆ మాట నిరర్థం కానేరదు ప్రభా. నాయన ఇంతగా మా జీవితాల్లో ఎంతగా మీరు నాయన ప్రతి కష్టాల్లో, ప్రతి శ్రమల్లో, ప్రతి శోధనలో, ప్రతి నిందల్లో, ప్రతి అవమానాల్లో మాకు తోడుగా ఉన్నారయ్యా. ఎవరు ఏమనుకున్నా నీ వైపే చూస్తాను ప్రభా. నిన్నే ఆనుకుంటానయ్యా. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నావయ్యా. కనుక నిన్నే ఆశ్రయిస్తాను ప్రభా. నీ మీదనే ఆధారపడతాను ప్రభా. నీ మీదనే విశ్వాసం ఉంచుతా ప్రభా. ఎటువంటి సందేహం లేకుండా నీ బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నా కనుక నీ మాటను నేను ప్రభా నమ్ముచున్నానయ్యా. నీ మాట చొప్పున ఈ మాట మాట్లాడి మీ వాగ్దానం ఇచ్చిన ప్రకారము నా జీవితంలో జరుగునుగా కానీ మనం చెప్పుకోగలుగుతారా? ప్రార్థన చేసుకుని తల్లు వచ్చి ఒక్కసారి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ కృపను బట్టి ప్రభా ఈ ఉదయ కాలమున మీకు అసాధ్యమైంది దేవునికి ఏది ఉండదు నాయన. మా జీవితంలో మేము కూడా ఇది కాదు, ఇది అసాధ్యం అనుకున్నప్పుడు నాయన ఎన్నో మా జీవితాల్లో సాధ్యపరిచిన దేవుడు నాయన. ఎందుకు ఎంతగానో గొప్ప శక్తిమంతుడు అయిన మిమ్మల్ని మేము కలిగేము రక్షకుడిగా, మా యొక్క విమోచకుడిగా, మా దేవునిగా నాయన మిమ్మల్ని ఆశ్రయించాము నాయన. ఎందరు ఏమనుకున్నా, అవిశ్వాసులు ఎందరు ఏమనుకున్నా నాయన మేము ఈ వైపే చూస్తున్నాము కనుక మా జీవితాల్లో, మా కుటుంబంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా అని అందరు ప్రభా తండ్రి మీ వైపు చూస్తుండగా మీరే ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. మైక్ ద్వారా ఇంకా వింటున్న బిడ్డను కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ఎవరైతే పడకలో ఉన్నారో ప్రభా, నజరేయుని యేసు నామమున ప్రభా వారిని మీరే చేయిపట్టి లేవనెత్తండి నాయన. ఇంకా అనారోగ్యంగా, అస్వస్థగా, నాకు బాగలేదు, నేను రాలేను అని అనుకుంటూ ఉన్నారు ప్రభా. అటువంటి వారందరూ లేచి ప్రభా నాయన మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలోని మేలు చేత ప్రతి ఒక్కరు దీవించబట్టానికి నాయన మీలో విశ్వాసం ఉంచి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ప్రభా నాయన. అటువంటి సాధ్యపరిచే దేవుడు నీకు, నాకు, అందరికీ ఉన్నాడు కనుక అటువంటి దేవుని మీదనే మన విశ్వాసం. ప్రభా మీరే మాకు తోడుగా ఉండండి నాయన. మీ కృప నాయన, మీ దయ ప్రతి ఒక్కరి మీద ఉంచి ప్రతి ఒక్కరిని మీరే కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి మన ప్రభువైన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి వచ్చే బిడ్డలందరికీ ఇది అసాధ్యము అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి జీవితాల్లోనైనా మీ కార్యములు సాధ్యపరిచి ప్రతి ఒక్కరిని ప్రభు మీరే కాపాడి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రతి ఒక్కరి మీ యందు విశ్వాసముతోనైనా మీ గొప్ప కార్యాలు చూసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.